డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఇందులో ఎన్నెన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇందులో ఎన్నో లీడ్ రోల్స్ ఉన్నాయి, అలాగే ఒక డేంజరస్ విలన్ కూడా ఉన్నాడు. అరే ఏంటి డైరెక్టర్ సార్, మీరు ఒక ఎద్దుల బండి మీద వెళ్ళడానికి టికెట్ బుక్ చేశారు? మీ దగ్గర ఏం చెప్పాను? ఫ్లైట్ లో టికెట్ బుక్ చేయమన్నాను కదా, ఎందుకు ఈ ఎడ్ల బండి మీద ట్రైన్ టికెట్ బుక్ చేశారు? రైటర్ సార్ ఏం చెప్పారు? ఇక్కడ నేనే ప్రొడ్యూసర్ని, డబ్బులు నీళ్ళలాగా ఖర్చు పెడతాను. 1 కాదు 10 హిట్ సినిమాలు ఇచ్చాను. సార్ నేను చెప్పేది కాస్త వినండి. మనం ఫ్లైట్ టికెట్ ని కొనుండొచ్చు, కానీ ఈ యొక్క జర్నీలో నేను మీకు కొంచెం కొత్తగా ఫీల్ ఇవ్వాలనుకుంటున్నా. వీడు ఫీలింగ్స్ ఇస్తాడట. సరే ఏం ఫీలింగ్స్ ఇస్తావో? నా యొక్క కథలో ఒక భయంకరమైన హంతకుడు వస్తున్నాడు. వాడి పేరు బేరామ్. వాడెన్నో క్రూరమైన క్రిమినల్ పనులు చేశాడు. అలాగే వాడు ఎంతో మందిని చావు యొక్క పడకలో పడుకోబెట్టాడు. ఇవాల్టి నుండి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఇదే రూట్లో చాలా అతిపెద్ద కుట్ర అనేది వాడు చేశాడు. రక్తపు మరకలా ఉందండి. అయ్యో ఏమిటి అక్కడ ఏమైంది? సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పి చావు. నేను చెప్పేది వినండి సార్. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ట్రైన్ టన్నల్ లోపలికి వెళ్తుంది. ప్యాసింజర్స్ ఎవరిని వెళ్ళనివ్వలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు. తప్పండి, తప్పండి. చెప్పేది మీకే, వెనకాలండి, తప్పండి, దారి ఇవ్వండి. రండి సార్. సార్, ఎవరి ఒంటి మీద గాయాలేమీ కనపడడం లేదు. మెడ విరగడం వల్లే చనిపోయినట్టుగా తెలుస్తోంది. అటు ఇటు కొంచెం చుట్టూ చూడండి, ఏదో ఒక ఐడియా దొరుకుతుందేమో చూడండి. వీళ్ళ లగేజ్ మొత్తం చెక్ చేయండి. నేను బయటికి వెళ్ళి వాడితో మాట్లాడతాను. ఇలా చూడండి, అందరూ కొంచెం గమనించండి. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? ఎవరు ఈ హత్య చేసి ఉంటారు చెప్పండి. సార్, కంపార్ట్మెంట్ మొత్తం చీకటిగా ఉన్నందువల్ల ఏమీ చూడలేకపోయాం సార్. డే టైంలో అపార్ట్మెంట్లో చీకట ఎలా? సార్, ట్రైన్ టనల్లోకి వెళ్ళింది, అందువల్ల చీకటి కమ్మేసింది. చీకటిని బాగానే యూజ్ చేసుకున్నారు అభిజిత్. అందరినీ చంపేశారు. ఖచ్చితంగా ఇది దొంగతనం కేసే అయి ఉంటుంది సార్. సరే, ట్రైను టనల్లోకి వెళ్లే టైంకి అనుమానాస్పదంగా కంపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నారా? అంటే దొంగలాంటి వాళ్ళు ఎవరైనా? లేదు సార్, నేను అలాంటి వ్యక్తిని చూడలా. కానీ టనల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏమైంది? అక్కడ ఏమంతే చూడండి. శబ్దం వినపడింది. ఎవరు అరవడం విన్నారు? సార్, నేను బాత్రూమ్కి వెళ్ళడానికి తలుపు తీస్తే లోపల ఒక బాడీ కనిపించింది. చూసి భయపడిపోయాను, అందుకే అరిచాను సార్. అంటే ముందుగా ఇతను చనిపోయాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళ? రెడీ, ఏమైనా దొరికిందా? సార్, ఈ యొక్క ఐడి కార్డు దొరికింది. ఇతను స్టేషన్లో టీ సెల్లర్గా ఉన్నాడు. సార్, ఒకవేళ వాడు హత్య చేయడం కోసమే ట్రైన్లో వెయిటర్లా తిరుగుతూ ఉన్నాడు. అలా కూడా ఉండొచ్చు. అసలు నాకు ఒక విషయం చెప్పండి, మీలో ఎవరికైనా ఎవరి మీదైనా సందేహం ఉందా? అదే ఎవరి మీదైనా. ఒకవేళ వాడు వెయిటర్ డ్రెస్ వేసుకొని వచ్చి ఉండొచ్చు, రైల్వే మనిషి కూడా అయి ఉండొచ్చు కదా. అవును సార్, అవును. ఒకడు కనిపించాడు, పొడుగ్గా ఉన్నాడు, పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి, విచిత్రంగా అనిపించాడు సార్.
సార్ నేను చూసినాడు చాలా బాగా లావుగా ఉన్నాడు, దాంతోపాటు క్లీన్ షేవ్ చేస్తున్నాడు. ఓ ఫ్రెడీ, ఒక పని చెయ్యి. ట్రైన్ బుకింగ్ ఆఫీస్ నుంచి రిజర్వేషన్ లిస్ట్ తీసుకుని నువ్వు కొంచెం దాన్ని చెక్ చేయి. కంపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో చూడు. ఎవరెవరి పేరైతే ఉందో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారో చూద్దాం, లేతే వెళ్ళిపోయారేమో. అలాగే సార్. సరే, తన పక్క సీట్లో ఎవరున్నారు? నేనే. ఓ అయితే నీకు తెలిసుండాలి ఏం జరిగింది, చేసింది ఎవరని. లేదు సార్, అంతా చాలా ఫాస్ట్గా జరిగింది. నాకు అందుట్లో ఏం అర్థం కాలా. కానీ చీకట్లో నాకు రెడ్ కలర్ ఒక గుడ్డ అయితే కనపడింది సార్. అదే. దాన్ని బయటికి తీసుకురా. సార్, ఈ డ్రెస్ అంతకుదా ఏంటి? సార్ ఇది హంతకుడి డ్రెస్సే. ఇది ఆవిడదేనని నీకెలా తెలిసింది? నాకు తెలుసు సార్, ప్రతిదీ తెలుసు. ఇదేవి మొదటిసారి జరగలేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? దీనికి అర్థం ఏంటి? 100 సంవత్సరాల క్రితం ఒక్కొక్క పువ్వులు చెప్తున్నాయి ఈ బేరం అందరికి సమస్య తెచ్చి పెడుతున్నాడు. ఇక్కడ చూసావా, వాడి వల్ల దుష్ట శక్తులతో అంతా మాట్లాడగలడంట. కానీ వాడి మొహాన్ని ఎవరూ చూడలేదు. ఏంటి? అవును, వాడు మన ముందు నుంచే వెళ్తాడు, లేకపోతే పక్కనే వచ్చి కూర్చుంటాడు. అప్పుడు కూడా వాడే బేరమని ఎవ్వరికీ తెలియదు. అదేంటో నిజమే. సావిత్రి, సావిత్రి ఇక్కడ ఉందంటే మరి అక్కడ ఉండేది ఎవరు? సావిత్రి, 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 సావిత్రి ఇక్కడుంది. అక్కడ హత్య. సావిత్రిని ఎవరు హత్య చేశారు? తన డెడ్ బాడీ అక్కడ ఉంది. అయితే ఈమెవరు? అందరు పారిపోండి. వాడి పేరు బేరం. అందరినీ చంపాక వాడి యొక్క దుస్తుని వదిలి వెళ్తాడు. ఎర్రపు గుడ్డ ముక్క. చాలా భయంకరమైన హంతకుడు. నేను ఖచ్చితంగా చెప్తాను, దీని వెనకాల వాడి హస్తం ఉంటుంది. ఇవన్నీ నీకెలా తెలుసు? సార్, నేను ఒక ఫిలిం రైటర్ని. నేను వాడి మీద చాలా రీసెర్చ్ చేశా. అలాగే సార్, 100 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఈ విధంగా జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదేమిటి? ఆ బేరమే 100 సంవత్సరాల తర్వాత వచ్చి అందరి మీద పగ తీర్చుకుని చంపుతున్నాడంటావు? అదే సార్. అయితే మరి నువ్వెలా తప్పించుకున్నావు? సార్, ఇది దేవుడి యొక్క మహిమని చెప్పాలి. దేవుడి అద్భుతమా లేక నీదా? ఒకవేళ నువ్వే కూడా వీళ్ళందరినీ హత్య చేసుండొచ్చుగా. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఒక ఫిలిం రైటర్ని, హంతకుణ్ణి కాదు. ఏం విషయం మ్యామ్? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు భయపడద్దు, ఏదైనా ఓపెన్గా చెప్పండి. ఇదిగో ఈ అబ్బాయి అసలు 1/2 అవర్ వాడి సీట్లోనే లేడు. ఇది ఎప్పుడు అసలు జరిగింది? సంభవం జరిగిన తర్వాత
హత్య జరుగుతున్నప్పుడు నువ్వెక్కడున్నావు? సార్ ఆవిడ అబద్ధం చెప్తున్నారు సార్. నేను వాష్రూమ్కి వెళ్ళాను సార్. వాష్రూమ్? అక్కడ కూడా ఒక బాడీ ఉంది కదా, నువ్వు దాన్ని గమనించలేదా? చెప్పరా, ఎందుకు హత్య చేశావు? సార్ నేను హత్య చేయలేదు సార్. నేను హంతకుడిని కాను. నేను దొంగని సార్, అంతే సార్. ఇది నా సార్ మొబైల్ ఇది సార్. నా మొబైల్. ఒక్క నిమిషం. ఇదిగోండి, తీసుకువెళ్ళండి. ఈ వెయిటర్ రఘుని కూడా తీసుకురా. మన బీరోలో పెట్టి వీడికి బేరాం గాడికి మంచి భోజనం పెడదాం. దయా, రఘు ఏమైనా చెప్పాడా? ఎందుకు చంపాడంట? లేదు సార్, ఒకే విషయాన్ని రిపీట్ చేస్తున్నాడా. నేనొక రైటర్ని, బేరాం అనే పేరుతో సినిమా తీస్తున్నాను. ఎందుకంటే వాడు బేరాం గురించి ఇంటర్నెట్లో ఎంతో రీసెర్చ్ చేసి కలెక్ట్ చేశాడు. ఇదొకటా? పూర్వి, నువ్వు కొంచెం ఇంటర్నెట్లో చెక్ చేయి. బేరాం గురించి ఏదైనా తెలుస్తుందేమో. అలాంటి చరిత్ర ఏముంది వాడికి? సార్ ఇందులో రాస్తుంది బెహ్రాం వేషం వేసుకుంటాడు, ఇంకో భయంకరమైన హంతకుడు, జాలి లేకుండా అందరినీ చంపేస్తాడు. చాలా మంది చెప్తున్నారు తనకి ఆత్మలపై నమ్మకం ఉందని. 100 సంవత్సరాల క్రితం ట్రైన్లో సరైన ఒక సంఘటన జరిగింది. అది చేసింది ఈ బెహ్రాం గాడే. అప్పుడు ఈ బెహ్రాం గాడు దొరకలేదు. అదంతా సరే సార్, కానీ ఇందులో ఫారినర్స్ని కూడా చంపినట్టుగా వేసుందే. బేరామే చంపుంటాడు మొత్తం ఫ్యామిలీని. చాలా బాగుంది కదా, బ్రహ్మాండంగా ఉంది. ఒక్కొక్కరు బాగుంది కదా. చాలా బాగుంది కూడా, చాలా బాగుంది కదా. కరెక్టే. చాలా టైం అవుతుంది కదా ఈరోజు. కాసేపు ఏం మాట్లాడుతున్నా? అది తీసుకో. నేను ఒకటి విన్నాను, ఈ బేరాం చాలా డేంజరస్ కిల్లర్ అంట. చాలా మందిని చంపాడట. అరే అదంతా ఏం లేదు, వాడు మామూలు నేరస్తుడు. నా బిడ్డ ఎక్కడున్నాడు? ఇంత పెద్ద డీల్ని మనం క్లోజ్ చేస్తున్నాం. వాడు ఇక్కడ ఉండాలి కదా. ఇదిగో ఇప్పుడే వస్తున్నారా? మీరు మీ డిస్కషన్ని కంటిన్యూ చేయండి. వెల్ మిస్టర్ విక్రమ్, మేము నిర్ణయించాము మీ యొక్క కంపెనీకి మంచి ధర ఇస్తానికి మీకు అవార్డు ఇస్తాము. ఈ విషయం కోసం మనం పెద్ద పండగ చేసుకోవాలి. ప్రవీణ్ సార్, ఈ డీల్ వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. మీ కంపెనీని కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది నిజంగానే మాకు ఒక సంతోషమైన విషయం. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అని కరెక్ట్గా ఉన్నాయిగా. మళ్ళీ ఆ బేరాం వచ్చాడంటే ఫంక్షన్ సరిగ్గా జరగదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెక్యూరిటీ టైట్ గా ఉంటుందంట. సో టెన్షన్ అవ్వకుండా బాగా ఎంజాయ్ చేద్దాం. ఇవాళ మీరందరూ ఈ సిటీ యొక్క ఫేమస్ కుక్కు, అంతేకాకుండా నా చేత్తో చేసిన వేట భోజనాన్ని తినండి. ఇది ప్రారంభం మాత్రమే ప్రవీణ్ సార్. మెల్లమెల్లగా మీ నుంచి మొత్తం లాక్కుంటాను. మొత్తం. ఏం చెప్తున్నారో? నా ఉద్దేశం ఏంటంటే ఇది ఆజ్ఞ సార్. మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీకు అదృష్టం ఉంది, మీకు అద్భుతమైన అధికారం లభించబోతోంది. అచ్చం మీ కొడుకుకి లభించినట్టుగానే. చూడాలని ఉందా? చూడండి మరి. టేబుల్ కింద చూడండి. ఇది మీ పర్సనల్ బాడీ గార్డ్ యొక్క బాడీ పార్ట్. బేరాం,
పరిగెత్తండి. ఇక్కడ ఏం జరుగుతుంది? అందరూ పరిగెత్తండి. రండి, పారిపోదాం. రండి, త్వరగా త్వరగా పారిపోదాం, రండి. వంద సంవత్సరాల ముందు బెహ్రాం ఏం చేశాడో అలాగే ఉంది. కరెక్ట్గా చెప్పారు. అలాగే రెడ్ స్కార్ఫ్ ఉంది, అదే ఇల్లు, హత్య చేసే స్టైల్ కూడా అదేలా ఉంది. గొంతు కోసాడు. ఆ రోజు కూడా 8 మంది ఉన్నారు, అండ్ ఈ రోజు కూడా 8 మంది ఉన్నారు. సార్ దీన్ని చూడండి, ఇక్కడ గొంతులో చైను లాగిన గుర్తుంది. దొంగతనం జరిగింది. దీని గురించి నీకేం తెలుసు? ఇదంతా ఎవరు చేసింది? సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో అతను కూడా ఒకడు. సార్ అతను వయసు పైపడిన ముసలాడు. అదిగో అక్కడే కూర్చున్నాడు సార్. అవును, అక్కడే. ఒక ముసలోడు హత్యలు చేస్తున్నాడా, లేదా వేరే ఎవరైనా వేషం వేసుకుని వస్తున్నారా? అంటే మారు వేషంలో వచ్చి హత్యలు చేస్తున్నాడో ఏంటో. బేరాం ఇలాగే చేశాడు. ఆ ముసలోడు అందరినీ చంపాడు కానీ నిన్ను చంపలేదు. సార్ ఉన్నట్టుండి కరెంట్ ఆఫ్ అయిపోయింది. ఏం జరిగిందా అని బయటికి వెళ్ళి చూశాను. ఈలోపు ఇక్కడి నుంచి కేకలు వినిపించాయి. చీకటి కమ్మేసింది. మెల్లగా లోపలికి వచ్చాను. నేను వచ్చాక కరెంట్ వచ్చింది. అందరూ శవాలుగా పడున్నారు సార్. ఆ ముసలోడు నన్ను చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. అయినా ముసలైన నన్ను మాత్రం ఏమీ చేయకుండా తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సార్. ట్రైన్లో రైటర్ ఇప్పుడు ఇక్కడ ఇతన్ని కావాలని అందరినీ ఇక్కడే వదిలేశాడు. అప్పుడే ఈ భయంకరమైన విషయాన్ని ప్రజలు బయట చెప్పగలరు. సరే, అతను కూడా రాని. ప్యాసింజర్ ఫోటోల్ని చూపిద్దాం. ఒకవేళ వాళ్లకు హంతకుడు తెలిసిండొచ్చు. మాస్టర్, ఇంకో బలి కావాలా? ఇంకా రక్తం కావాలా? దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. చూడ్డానికి ఇలాగే ఉన్నాడా? అవును సార్, ఇంచుమించు ఇలాగే ఉన్నాడు. రెడీ, ప్యాసింజర్ ఫోటోగ్రాఫ్ తీ. ఆ ఫొటోస్లో ఎవరైనా ఉన్నారేమో కొంచెం చూసి చెప్పండి. సార్ నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ నలుగురు కూడా ఆ ముస్లింలానే ఉన్నారు. వీళ్ళల్లో ఒకరు అయి ఉండొచ్చు సార్. సార్ హంతకుడు మెసేజ్ పంపించాడు సిఐడి వాళ్ళ కోసం. అలాగా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. సార్ వీడియోని వెబ్సైట్ నుంచి తీసేశారు, కానీ వైరల్ అయింది. చాలా మంది కాపీస్ని కూడా తీశారు. మన దగ్గర కాపీ ఉంది. దీనికన్నిటికీ కారణం ఏసీపీ. ఏసీపీని నేను గురువుగా అనుకున్నాను. గురువు, ద్రోణుడు. నేను ఏకలుడిగా ఉండాలనుకున్నాను. అభిజిత్ దయా కన్నా బెటర్, వాళ్లకన్నా బాగా పనిచేస్తాను నేను. కానీ ఏసీపీ నన్ను మోసం చేశాడు. దీనికి అర్హత లేదనుకున్నాడు అతను. అందుకని నాకని ఒక గుర్తింపు తెచ్చుకున్నాను, బెహ్రాం. ఏసీపీకి ఇప్పుడు తెలుసుంటుంది, ఆయన తప్పు ఇప్పుడు తెలుసుంటుంది ఆయనకి. నన్ను శిష్యుడిగా చేసుకోలే కదా. ఈ హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే హత్యలు జరుగుతూ ఉంటాయో అప్పుడు ఏసీపీ చేసిన తప్పులు గుర్తుకొస్తాయి. పూర్వి, ఈ వీడియో ఎక్కడి నుంచి అప్లోడ్ అయిందో చూసి చెప్పు. సార్ అకౌంట్ ఈస్ ఎన్క్రిప్టెడ్, దానివల్ల తెలీదు. సార్ ఎక్స్పర్ట్ని పిలుద్దాం. ఎక్కడి నుంచి అప్లోడ్ అయిందని వాళ్ళు ఖచ్చితంగా తీసిస్తారు సార్. ఎవరై ఉంటారు? ఇది చేసేది అసలు ఎవరు? సార్ వీడు ఎవరైనా కానివ్వండి, వాడికి మీరు బాగా తెలుసు. ఒకవేళ వాడు మీ పాత శత్రువు అయి ఉండొచ్చు కదా. కానీ ఇదెవరు?
ఎవరకంటో తెలియదు సార్, కానీ ఓవర్ స్మార్ట్. అతను పగడ్బందీగా ప్లాన్ చేసి ఇలా చేశాడు సార్. ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేయొచ్చా లొకేషన్ని? ఐపీ అడ్రస్ ఎన్క్రిప్టెడ్, లొకేషన్ కూడా తీయలేం సార్. లేదు ఏదైనా మార్గం ఉండాలి. ఒక్క నిమిషం సార్, వీడియో అప్లోడ్ చేసిన టైం కనిపిస్తుంది. ఆ టైమును పెట్టి కనిపెట్టగలమా? అయిపోతుంది సార్, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్. ఏ సమయంలో ఏ ఎంపీ ఫైల్ ఎక్కడ అప్లోడ్ అయిందని చూపిస్తుంది. అతను వీడియో అప్లోడ్ చేసిన టైం ఏంటంటే మధ్యాహ్నం 1:46 చేశాడు. లొకేషన్ తెలిసిపోతే చాలు, ఆ వీడియోలో ఉన్నవాడిని కనిపెట్టడం చాలా ఈజీ. సార్ ఇదే ఆ లొకేషన్, ఇక్కడే వీడియో అప్లోడ్ అయింది. సార్ ఇదే సార్ అడ్రస్, కానీ ఇక్కడ ఎవరూ లేరే. సార్ ఇక్కడ బేస్మెంట్ ఉంది. సరే వెళ్ళి చూద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆగు. సార్ చాలా క్లెవర్గా ఉన్నాడు. మొహాన్ని కూడా చూపించకుండా మన ముందలే పారిపోయాడు వాడు. దేన్ని పడితే దాన్ని పెట్టాడు. సరే ఓ పని చేద్దాం, ఈ ఇల్లు మొత్తం పూర్తిగా చెక్ చేద్దాం. వాడికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఆధారం దొరుకుతుంది. ఏంటి బాస్ ఆలోచిస్తున్నారు? ఆ హంతకుడు గురించే ఆలోచిస్తూ ఉన్నాను. అదే అంటుంటారు కదా, వాడు ఏకలవ్యుడా లేక ద్రోణాచార్యుడా? ఏకలవ్యుడా ద్రోణాచార్యుడా? సార్ ఇక్కడ బేరాం బుక్ దొరికింది. ఇందులో ఏమైనా రాసుండొచ్చు. ఈ బేరాం యొక్క స్టాచ్యూ అనేది బేస్మెంట్లో ఉండుండాలి కదా. ఇదొచ్చి చాలా పాత బుక్లా ఉంది, ఎప్పుడో రాసినట్టుంది. బ్రిటిష్ ఆథర్. బేరాం నేరాల గురించి ఇందులో పూర్తిగా డీటెయిల్డ్గా రాసింది. సార్ నాకు తెలిసి ఈ బుక్ని చదివేవాడు మర్డర్ చేస్తున్నాడు, తప్పించుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నాడు. అలా కూడా ఉండొచ్చు. ఓ నో, దీన్ని చూడు, మధ్యలో కొన్ని పేజెస్ లేవు. ఇది వాడి నెక్స్ట్ టార్గెట్ అయి ఉంటుంది, అందుకనే చించేశాడు. అయితే ఆ పేజెస్లో ఏముంటుంది? ఆ పేజీలు దొరికితేనే అతని టార్గెట్ ఏంటి, ఆ తర్వాత అతను ఏం చేయబోతున్నాడో తెలుస్తుంది. దానికోసం నాకు ఇలాంటిది ఇంకో బుక్ కావాలి. అదెక్కడ దొరుకుతుంది సార్? 100 సంవత్సరాల పాత బుక్ అది. ఖచ్చితంగా ఒక లైబ్రరీలో దొరుకుతుంది. సిటీలో ఉన్న లైబ్రరీస్లో చెక్ చేయి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఎక్కడైనా ఒక చోట ఖచ్చితంగా ఉంటుంది. అరే ఈ స్టూడెంట్ ఎవరు బాస్? అభిజిత్ దయా కన్నా చాలా స్మార్ట్ అని చెప్తున్నాడు వీడు. ఒక్క నిమిషం బాస్, 15 నుంచి 20 సంవత్సరాల విషయమై ఉంటుంది. అప్పుడు నువ్వు సిడి ఆఫీసర్లో ట్రైనర్గా ఉండొచ్చు కదా, అప్పుడు వీడు ఉండాలి. స్టూడెంట్ నిన్ను గురువుగా చూసుండొచ్చు. అది ఎవరై ఉంటాడు అసలు తెలియట్లేదే. సిఐడి ఆఫీసర్స్ ట్రైనింగ్. ఒక్క నిమిషం, 2 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు 2 కూడా నిజంగానే ఇంటెలిజెంట్గానే ఉన్నారు. కానీ అందులో ఒక్కడు చాలా బ్రిలియంట్గా ఉన్నాడు, భయంకరమైన బ్రిలియంట్. అదేంటంటే ఒక్కొక్క టెస్ట్లో కూడా 100 మార్క్స్ తీస్తూ ఉంటాడు. అద్భుతమైన స్టూడెంట్ వాడు. అప్పుడు వాడితో ఏం జరిగింది?
ఏం చేస్తున్నావు నువ్వు? పోలీస్ ట్రైనింగ్లో ఇదే నేర్చుకున్నావు నువ్వు? ఇదే నేర్చుకున్నావా? ప్రజల్ని కొట్టేవాడివా నువ్వు? సారీ సార్, నాకు చాలా కోపం వచ్చింది. నేను వీడిని వదలను, వదిలిపెట్టను సార్. అసలు నీలాంటి వాళ్ళు ఇటువంటి పనులు చేయటం వల్లే సిఐడికి పరువే పోతుందిరా. సార్, వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా దొరకాలి. దానికి నువ్వు శిక్ష వేస్తావా? చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటావా? సరైన టైంలో నేను అక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు వాళ్ళిద్దరిని కూడా హత్య చేసి ఉండేవాడు. సార్, కొన్ని సమయాల్లో నా కోపం ఎక్కువ అవుతుంది. అన్యాయాన్ని చూసి నేను అస్సలు తట్టుకోలేను. ఎవరైనా ఇలా ఆడవాళ్ళని ఏళాకోళం చేయటం చూస్తే నాకు కూడా రక్తం మరుగుతుంది. నాకు కోపం వస్తుంది, నీకంటే ఎక్కువే వస్తుంది. దానికేని నేను చట్టం చేసే పని చేయను. చట్టం చేసే పని ఐఎమ్ సారీ. నేను ఇప్పుడే ఈ క్షణమే సిఐడి ఆఫీసర్ ప్రోగ్రాంలోంచి రెస్టికేటెడ్ చేస్తున్నాను. సార్, నన్ను క్షమించండి సార్. మీరు నా గురు. నన్ను ఇలా బయటికి పంపించండి సార్. నేను మీలాగా అవ్వాలనుకుంటున్నాను సార్. ఇలా చెయ్యొద్దు సార్, ఇది నా జీవిత సమస్య. అయితే బాస్, ఇది ఖచ్చితంగా వాడే. వీడినే మీరు వెతుకుతున్నది. సిటీలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీస్లో వెతుకుతున్నాం, కానీ ఎంత ప్రయత్నించినా ఈ బుక్ మాకు ఎక్కడా దొరకలేదు. ఇక్కడికి చాలా నమ్మొచ్చాం. బుక్ పేరేంటి? ఇదే ఆ బుక్. ఇది దొరకడం చాలా కష్టం సార్. ఈ బుక్ 100 ఏళ్ల క్రితం ప్రింట్ అయ్యింది. కొన్ని కాపీసే మిగిలిన్నాయి. అందువల్ల వెతకడం చాలా కష్టం. సార్, బుక్ దొరకలేదంటే చాలా పెద్ద సమస్య అయిపోతుంది. చాలా ప్రాణాలు ప్రమాదంలో ఉంది. ఆ హంతకుడి నెక్స్ట్ టార్గెట్ ఏమైంటుందని తెలియదు. మీ దగ్గర డిజిటల్ కాపీ ఉంటే కాస్త ఇవ్వచ్చు కదా, దాన్ని పెట్టుకుని ఏమైనా చేస్తాము. సారీ సార్, డిజిటల్ కాపీస్ కూడా లేవు. హోవర్డ్ విలియమ్స్, ఈ పుస్తకానికి ఆయనే ఆథర్. ఈ పేరు చాలా ఫెమిలియర్ గా కనిపిస్తోంది. యానీ విలియమ్స్, ఈయన కొన్ని బుక్స్ లైబ్రరీలో ఇచ్చారు. అందులో ఉండొచ్చు. నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ప్లీజ్. సోలంగి సిఐడి ఆఫీసర్స్ రికార్డ్స్ 10 సంవత్సరాల రికార్డ్స్ ఉన్నాయి. కానీ దానికి ముందున్న రికార్డ్స్ మొత్తం ఈ ఆఫీస్ షిఫ్టింగ్లో అటు ఇటు పడుంటాయి. అందువల్ల అవి తొందరగా దొరకవు. టైం అవుతుందని చెప్తున్నారు, కానీ మనకి టైం లేదు కదా. సార్, ట్రైన్లో మీరు ఎవరి గురించి అనుమానపడ్డారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశాను. వాళ్లలో అమన్ అనే ఒక చాలా సంవత్సరాల ముందు ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో బాడీ గార్డ్ లాగా ఉన్నాడు. 2 నెలల ముందు పని నుంచి తీసేశారు. ఓ, 2 నెలల క్రితమా? అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? నాగ్పూర్. నాగ్పూరా? అక్కడే కదా సిఐడి ట్రైనింగ్ క్యాంప్ ఉంది. వాడి ఫోటో ఉందా లేదా? ఇదిగోండి సార్. ఒకరోజు ఒక లేడీ ఇక్కడికొచ్చి చాలా బుక్కులు ఇచ్చారు. వాటిలో ఒకటి పురాతనమైన పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని రాసింది హ్యావిట్ విలియమ్స్. ఆయన చాలా అద్భుతంగా రాస్తారు. బుక్ దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో, ఇందులో రాసింది బెహ్రామ్ 5th May 1890లో ట్రైన్లో దొంగతనం చేశాడు. ట్రైన్ వెళ్ళింది ముంబై టు ఢిల్లీ. సార్, ఈరోజు 5th May 2018 అంటే 100 సంవత్సరాల తర్వాత వాడు ట్రైన్ మీద దాడి చేస్తాడా ఏంటి? కానీ మనకెలా తెలుస్తుంది వాడు ఏ ట్రైన్ అటాక్ చేస్తాడనేది? ముంబై టు ఢిల్లీ వెళ్ళటానికి 3 ట్రైన్లు ఉన్నాయి కదా. బెహ్రామ్ 100 ఏళ్ల క్రితం ట్రైన్ అటాక్ చేశాడే. అది ముంబై నుండి 5 గంటలకు ఢిల్లీకి వెళ్ళి చేరుతుంది. 5 గంటలకా?
చెక్ చేయండి. 5 గంటలకు ఢిల్లీకి వెళ్ళే ట్రైన్ ఉందా? సార్ 5 గంటలకి ఏ ట్రైను? 5:05కు ఉంది. 5 గంటలైన తర్వాత 5 నిమిషాలు. ఒకవేళ ఈ ట్రైన్నే గురి పెడుతున్నాడా? చెప్పు. అవును సార్, 15 సంవత్సరాల ముందు సిఐడి ఆఫీసర్ ట్రైనింగ్ క్యాంప్లో ఉన్నాను. అప్పుడు మీరు నన్ను రెస్టిగేట్ కూడా చేశారు సార్. దానికని ప్రజల ప్రాణాలు తీయడానికి నేను ప్రయత్నిస్తానా సార్? సరే, ఇదంతా నువ్వు చెయ్యలేదు. మరి ఇది ఎవరై ఉంటారు? ఎవరు వీళ్ళని అందరిని చంపుతున్నారు? చెప్పు. ఒకవేళ జతిన్? జతినా? అవును సార్, జతిన్ కూడా క్యాంప్లో ఉన్నాడు. వాడిని కూడా మీరు రెస్టిగేట్ చేశారు. ఐసి, వాడి పేరు జతినా? సార్, జతిన్ చెప్పాడు మీరు మా ఇద్దరి లైఫ్ని పాడు చేశారని. ఇద్దరు చేరి పగ తెచ్చుకుందామని చెప్పాడు. నా దగ్గర వాడు సహాయం కూడా అడిగాడు. నువ్వు కూడా వాడికి సహాయం చేశావు? అవును సార్. ఏ సహాయం చేశావు? వాడి చోటుని మీ ఆఫీసర్స్ అందరూ రైడ్ చేశారని చెప్పారు. తలదాచుకోవడానికి చోటు కావాలన్నాడు. అక్కడ వాడు ఒంటరిగా ఉండాలంట. నువ్వు ఆ ప్లేస్ని ఇచ్చావా? ఎక్కడిచ్చావు? ఇదే ఇంట్లోనే సార్. సార్, మా ఇంట్లో వాడిని బేస్మెంట్లోనే ఉండమని చెప్పాను సార్. కానీ సార్, జతిన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. కాసేపు ముందే వాడు వెళ్ళాడు. వాడి చేతిలో బ్యాగ్ ఉండింది సార్. వాడి చేతిలో ఒక బ్యాగ్ ఉందా? అభిజిత్, వాట్? ట్రైన్ని అటాక్ చేస్తున్నారా? ఏ ట్రైన్ని? ఎన్నింటికి? ప్రయాణికులకు విజ్ఞప్తి. ముంబై నుంచి కల్కటాకి వెళ్లే ఎక్స్ప్రెస్ అనుకున్న సమయానికంటే 2 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ఈ ఆలస్యానికి బాధపడుతున్నాం. ధన్యవాదాలు. సోలంకి సార్, చెప్పండి. అమన్ ఇంటి బేస్మెంట్లో బాంబు ట్రేసెస్ దొరికాయి. వాడు అక్కడ బాంబుని తయారు చేస్తూ ఉన్నాడు. ప్రయాణికులకు విజ్ఞప్తి. ముంబై నుంచి ఏమైంది? సోలంకి సార్ ఫోన్ చేశారు. బేస్మెంట్ లో బాంబ్ ట్రేసెస్ దొరికాయట. అంటే హంతకుడు బాంబుతోనే వచ్చుండాలి. ప్యాసింజర్కి ఎవరికి తెలియకూడదు. అందరూ భయపడతారు. బాంబును వెతుకుదాం పద. కమ్, ట్రైన్ బయలుదేరుతుంది. వెతకండి. పదండి పదండి. ఇక్కడున్న ఈ లగేజెస్ అన్నీ మీవే కదా? తెలియని బ్యాగేజెస్ ఏమీ లేవుగా? అరే, ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంది. ఏంటిది? ఎంత పొగొస్తుంది? నువ్వు త్వరగా ఇక్కడికి రా. ప్యాసింజర్స్ అందరినీ ఆఖరి బోగి తీసుకెళ్ళు. అందరినీ తొందరగా ఇక్కడికి తీసుకెళ్ళు. త్వరగా మీరు ఇక్కడికి రండి. ఇక్కడ పొగ ఎక్కువగా ఉంది. లేవండి లేవండి, లేచి అటువైపు వెళ్ళండి. జరగండి, అందరూ అటు వెళ్ళండి. త్వరగా త్వరగా ఇటువైపు రండి. లెగండి లెగండి ప్లీజ్. ఇటువైపు రండి త్వరగా. సార్ సార్ సార్, నన్ను కాపాడండి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. చాలా నొప్పిగా ఉంది సార్.
ఎందుకని పొట్టని పుడుతుంది? సార్ నేను ఒక మనిషిని చూశాను. వాడు చూడటానికి చాలా తప్పుగా ఉన్నాడు సార్. ఇంకా వాడి చేతిలో బ్యాగ్ కూడా ఉండింది. అది దాచడానికి ప్రయత్నించాడు. ఆ బ్యాగ్ లో ఏముందని అడిగితే నన్నే వాడు కొట్టాడు సార్. అసలు మీరు వాడి ముఖం చూసారా? సార్ అందరూ పరిగెత్తండి, త్వరగా త్వరగా తప్పించుకుని పోదాం, రండి పదండి. చెప్పు సోలంకి. నేను ఆ బుక్ ని చదివాను బాస్. చాలా సంవత్సరాల వరకు ఒక బ్రిటిష్ ఆఫీసర్ బెహ్రామ్ ని ఫాలో చేశాడు. కానీ చివరిగా బ్రిటిష్ ఆఫీసర్ బెహ్రామ్ ని ఒంటరిగా పిలిపించుకొని వాడిని లేపేశాడు. మై గాడ్. నేను ఆ బుక్ ని చదివాను బాస్. చాలా సంవత్సరాల వరకు ఒక బ్రిటిష్ ఆఫీసర్ బెహ్రామ్ ని ఫాలో చేశాడు. కానీ చివరిగా బ్రిటిష్ ఆఫీసర్ బెహ్రామ్ ని ఒంటరిగా పిలిపించుకొని వాడిని లేపేశాడు. ఓ మై గాడ్. ఏడి వీడెక్కడికి వెళ్ళాడు? నన్ను తెలుస్తుందా ఏసీపీ? నేనే జతిన్. బాగా చూడు, నా మొహాన్ని చూడు, చూసి తెలుసుకో. జతిన్, అందరికంటే నువ్వు బెస్ట్ గా రావాలని ఆశపడ్డాను కదా ట్రైనింగ్ లో 15 సంవత్సరాల క్రితం. కానీ నువ్వు నా కళని నెరవేర్చలేదు కదా. రే, నీకు అటువంటి అర్హత లేదు. ఎప్పుడూ అటువంటి అర్హత రాదు. నువ్వు ఒక మృగం రా, మృగం. మానసిక రోగివి నువ్వు. సూపర్ కాప్ అవ్వాలనుకున్నావు. సూపర్ కాప్ అవ్వాలంటే దిల్లు ఉండాలిరా, దానికి బ్రెయిన్ ఉండాలి, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతకడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైనా ఇన్స్పెక్టర్ అభిజిత్ను చూసావా? ఇన్స్పెక్టర్ దయాని గాని చూసావా? ఫ్రెడీని, పంకజ్ని, పూర్వీని అసలు నువ్వు చూసావా? అసలు నువ్వు వాళ్ళ గోటికి కూడా నువ్వు పనికి రావురా. నీలాంటి చెత్త నా కొడుకుతో చావటం కోసం ఈ ఏసీపీ ప్రతిభను పుట్టలేదురా చెత్త నా కొడక. నీ పరిస్థితి ఎలా మారుతుందో ఇప్పుడు చూడరా. నేను ఇక్కడి నుంచి దూకి తప్పించుకుంటాను, కానీ కాసేపట్లో మీ సిఐడి ఆఫీసర్స్ అందరూ కాలి బూడిదైపోతారు. సార్ 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 జాగ్రత్త సార్. సార్ పట్టుకో. బాంబుని ఎక్కడ ఫిక్స్ చేశావు? నేను చెప్పను, అస్సలు చెప్పను మీకు. ఏసీపీ, మీ సిఐడి ఆఫీస్ అందరూ ఇంకా ప్యాసింజర్స్ చనిపోతారు. దానికి పూర్తి బాధ్యత నువ్వే, కేవలం నువ్వే ఏసీపీ. నిన్ను సార్ ఇతను ట్రైన్ ఎక్కడో నేను చూశాను సార్. ఎక్కేటప్పుడు ఒక బ్యాగ్ కూడా తీసుకొచ్చాడు సార్. ఆ బ్యాగ్ ఎక్కడుందిరా? అది నాకు తెలియదు సార్. ఆ బ్యాగ్ చూస్తే చెప్తావా? సార్ ఖచ్చితంగా నాకు తెలుసు, ఇతను తీసుకొచ్చాడు. అభిజిత్, నువ్వు వెంటనే వెళ్ళు, బాంబు ఎత్తుకో, రిఫ్యూజ్ చెయ్యి. తొందరగా వెళుతూ వెళ్ళు, నా గురించి బాధపడద్దు. తొందరగా వెళుతూ వెళ్ళండి. ఎక్కడ వెతికినా బ్యాగ్ దొరకదు. ఇంకా ఒక్క నిమిషంలో బాంబు పేలిపోతుంది. పేలిపోతుంది, ఒక్క నిమిషంలో పేలిపోతుంది. ఇక్కడ ఈ ప్లేస్ లో మీ బ్యాగ్స్ కాకుండా ఇంకేమైనా బ్యాగ్స్ ఉన్నాయా? ప్లీజ్ చెక్ చేసి చూడండి. చూడండి సార్, ఇది మా బ్యాగే, కానీ ఇది కాదు సార్. ఇది మీది కదా? లేదు సార్, ఇది మాది కాదు. ఎవరిదని తెలీదు. ఇదా? అవును సార్, ఈ బ్యాగే సార్. డోంట్ పానిక్, రిలాక్స్. మై గాడ్.
10 సెకండ్స్. 10 సెకండ్లేనా? అవును, డిఫ్యూజ్ చేసే టైం లేదు. దీన్ని అలాగే బయట విసిరిపారేద్దాం. చూసావరా జతిన్, నీ పరిస్థితి ఏమైందో? సిఐడి అంటే ఇలా ప్రాణాలు పణంగా పెట్టాలరా. సిఐడిలు ఎవరి ప్రాణాలు తీయర్రా. ప్రజల ప్రాణాలకి మేం విలువిస్తాం. అర్థమైందా? ఉరితాడు నీకోసమే వెయిట్ చేస్తుందిరా.